చూస్తున్నారు కదా, ఈ వడియాలు అయితే నూనెలో వేయించి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. చాలా గుల్లగా, చాలా టేస్టీగా, నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉన్నాయి. ముందుగా అనుకోకపోయినా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం వడియాలు పెట్టేయచ్చు. మరి ఈ వడియాల ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ప్రస్తుతానికైతే 1/2 గ్లాస్ సగ్గుబియ్యం ఉన్నాయి ఇంట్లో. నేనైతే 1 గ్లాస్ కొలతతో తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ చూస్తున్నారు కదా, ఇదే కొలతతో మనం ఈ వడియాలు పెట్టేద్దాము. ఈ గ్లాస్ లో 1/2 గ్లాసు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. 1/2 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని 1/2 గ్లాసు నీళ్లు వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయానికి ఈ సగ్గుబియ్యం చక్కగా నానిపోతాయి. ఈ సగ్గుబియ్యం మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్మూత్ పేస్ట్లా చేసుకున్న సగ్గుబియ్యంని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 టమాటాలు నేను తీసుకుంటున్నాను. అంటే 1/2 కేజీకి కొంచెం తక్కువ అన్నమాట. ఈ టమాటాలను నిలువుగా ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని లిక్విడ్ ఫామ్ లో ఈ టమాటాలను మిక్సీ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న తర్వాత స్ట్రైనర్ తో వడకట్టుకోవాలి. మీకు వడకట్టడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా ఈ మిశ్రమాన్ని వాడేయచ్చు. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని వడకట్టుకున్న టమాటా జ్యూస్ని వేసుకొని 5 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఈ పాత్రలో మొత్తం 6 గ్లాసులు నీళ్లు వేసుకోవడం జరిగింది, టమాటో జ్యూస్తో పాటు. ఇలా వేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద నీళ్లను మరగనివ్వాలి. ఇప్పుడు మరొక పాత్ర తీసుకొని కొలత కోసం తీసుకున్న గ్లాసులు 1/2 గ్లాసు పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి కొలతగా తీసుకున్నా పర్వాలేదు, కొంచెం ఎక్కువగా తీసుకున్నా ఏమీ పర్వాలేదండి. ఈ 1/2 గ్లాసు పిండిలో 1/2 గ్లాసు నీళ్ళు వేసుకొని ఇలా లిక్విడ్ ఫామ్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాత్రలో కొంచెం టమాటా రసం నేను ఉంచుకోవడం జరిగింది. ఆ టమాటా రసంలో 2 చెంచాల కారం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న ఈ నీళ్ళలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేస్తూ కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యం మిశ్రమం వేసిన తర్వాత బియ్యం మిశ్రమం కూడా వేస్తూ కలుపుకోవాలి. ఇలా మిశ్రమం చిక్కబడుతుండగా 2 చెంచాల జీలకర్ర, తగినంత ఉప్పు, 1 కప్పు కడిగిన తెల్ల నువ్వులు, అలాగే కారం కలిపి పెట్టుకున్న మిశ్రమం, ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 7 నుంచి 10 నిమిషాల వరకు కలుపుతూ ఈ మిశ్రమం చిక్కబడనివ్వాలి. ఇప్పుడు నచ్చిన సైజుల్లో తడిబట్ట మీద కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఫ్యాన్ కింద అయితే 1.5 రోజులు, ఎండలో అయితే 1 రోజుకి ఆరిపోతాయి. నాకైతే ఈ వడియాలు ఒక మంచం మీద సరిపోయాయి. నేను వేసుకున్న మిశ్రమం కొలతలతో ఒక మంచం ఫుల్గా పట్టాయి అన్నమాట. ఇప్పుడు ఆరిపోయిన వడియాలను బట్ట తిరిగేసి నీళ్లు చల్లితే ఈజీగా మనం తీసేసుకోవచ్చు. నేను ఎప్పుడు వడియాలు పెట్టినా ఇలా బట్ట మీద పెడతాను. ప్లాస్టిక్ షీట్ మీద పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది, తీసుకోవడం కూడా చాలా ఈజీ. బట్ ఇలా క్లాత్ మీద పెట్టినవే ఆరోగ్యం కనుక ఇదే పద్ధతిని నేను ఫాలో అవుతాను. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. బట్ట నుంచి వేరుపరిచిన తర్వాత ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద పెడితే చక్కగా ఆరిపోతాయండి. అసలు వీటి కలర్ కూడా డిఫరెంట్గా ఉంది, లైట్ బ్రౌన్ కలర్ అన్నమాట. అందులో నువ్వులు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. మనం వడియాలు పెట్టిన ప్రతిసారి ఒక్కొక్క రకం ఒక్కో రంగులో వస్తున్నాయి. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఇవి టమాటో, సగ్గుబియ్యం, బియ్యం పిండి 3 కలిపిన వడియాలు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇప్పుడు నూనెలో వేయించుకొని చూద్దాము. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా నూనెలో ఎంత చక్కగా ఎంత గుల్లగా వేగుతున్నాయో. మరి ఇంకెంత ఆలస్యం, ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ద్వారా తెలియచేయండి. రెండవ రెసిపీగా ఇప్పుడు మిరపకాయలతో ఊర మిరపకాయలను చూద్దాము. ఇది చాలా ఈజీ అయిన రెసిపీ, కానీ టేస్ట్ అంటారా ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. ఒక్కసారి చేస్తే పదే పదే ఇలా ఈ మెథడే కావాలంటారు. చుక్క పెరుగు లేకుండా, మజ్జిగ లేకుండా చక్కగా చేసుకుని కారం కారంగా, పుల్ల పుల్లగా వట్టి నోటిని తినేసే ఊర మిరపకాయలు ఎలా చేయాలో చూద్దాము. నేనైతే 1/2 కేజీ పచ్చిమిర్చి తీసుకోవడం జరిగింది. మామూలుగా మనం రెగ్యులర్గా వాడే పచ్చిమిర్చి నేను తీసుకున్నాను. అందులో పండినవి, విరిగిపోయినవి, నలిగిపోయినవి తీసి పక్కన పెట్టుకొని మిగిలిన పచ్చిమిర్చిలో నీళ్లు వేసుకొని డస్ట్ పోయేలాగా కడగాలి. ఆ తర్వాత పొడిగా ఉన్న బట్ట పైన తడి లేకుండా మిరపకాయలను ఆరబెట్టుకోవాలి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని 2 చెంచాల జీలకర్ర, 2 చెంచాల ధనియాల పొడి, 1 చెంచా పసుపు, 1 చెంచా నిమ్మ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నిమ్మకాయ ఉంటే నిమ్మ ఉప్పు వాడనవసరం లేదు. ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని తడి ఆరిపోయిన పచ్చిమిర్చికి వీడియోలో చూపించిన మాదిరిగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చికి అన్నిటికి ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని ఒక లోతైన పాత్రలోకి వేసుకోవాలి. కారం ఉన్న పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల మనం తినేటప్పుడు కారం కారంగా, పుల్ల పుల్లగా, ఉప్పగా చాలా బాగుంటాయండి. ఎప్పుడు చేయకపోతే ఈ పద్ధతి ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక పాత్రలోకి మనం ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి.
ఈ పౌడరు ఈ పచ్చిమిర్చికి అంటుకోవడానికి 2 చెంచాల నీళ్లు చిలకరించుకొని గిన్నెను కుదుపుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పచ్చిమిర్చిని మూత పెట్టుకుని రాత్రంతా ఊరనివ్వాలి. ఉదయం లేచి తడిలేని పళ్ళెంలో ఈ పచ్చిమిర్చిని వేసి ఆరబెట్టుకుంటూ ఉండాలి. ఇలా 4 నుంచి 5 రోజులు ఆరబెట్టుకుంటే చక్కగా మంచి కలర్తో ఆరిపోతాయండి. ఈ మిరపకాయలు వేయించుకున్న తర్వాత సాయంత్రం టీ టైంలో కూడా స్నాక్లా తినొచ్చండి. చాలా బాగుంటాయి. కారం కారంగా, పులపులగా, ఉప్పుగా. ట్రై చేయండి ఒకసారి. గలగలమంటూ సౌండ్ వచ్చే వరకు ఆరబెట్టుకొని గాజు పాత్రలో భద్రపరుచుకుంటే సంవత్సరం పాటు ఉంటాయి. ఇవైతే మా ఇంట్లో ఒట్టిన తినేస్తున్నారు. అంత టేస్టీగా ఉన్నాయి. ఇలా నూనెలో వేయించుకుంటే పప్పులోకైనా, చారులోకైనా, సాంబార్లోకైనా, వెజ్ కర్రీ వేటిలోకైనా మనం సైడ్ డిష్గా వీటిని తినొచ్చు. ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. వీడియోలో ఉందో కామెంట్ చేయండి. ఒక్కసారి ఈ మెథడ్ ఫాలో అవుతేనే కదా ఈ టేస్ట్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. చుక్క మజ్జిగ లేకుండా, పెరుగు లేకుండా చాలా చాలా బాగున్నాయండి. ఇందులో వేసిన పదార్థాలన్నీ మన ఆరోగ్యాన్ని పెంపొందించేవే కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.